నా ప్రియ సత్యాన్వేషకులారా, ఈ రోజున మనము ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్ర అనే గ్రంథం నుంచి 5వ అధ్యాయమును పఠించుకుందాం. 5వ అధ్యాయం తార్కికులు, పాలమిసిస్టులు, ఉపోద్ఘాతం. క్రైస్తవ ఉద్యమం పెరిగిన కొలది దానిలో తప్పులు లేచిను. విశ్వాసమును కాపాడు ప్రయత్నముల వలన క్రైస్తవ సిద్ధాంతము అభివృద్ధి పొంది క్రొత్త నిబంధన ఏర్పడటకు దోహదపడెను. తప్పులను ఎదిరించుటలో తార్కికులు అనగా పాలినిస్టులు క్రొత్త నిబంధన పుస్తకములను ప్రామాణిక సిద్ధాంతములుగా ఎన్నుకొని పదే పదే వాటిని ఉదాహరించారు. అట్లు కేనన్ ఏర్పడటకు తర్వాతి వారికి స్ఫూర్తినిచ్చారు. విపరీత బోధలకు గురికాకుండా నిర్దిష్ట సార్వత్రిక సంఘమును భావమును అభివృద్ధి చేశారు. వీరిలో ఐరేనియస్, హిప్పోలిటస్, తెర్తులియన్, సిప్రియన్ అనువారు ప్రముఖులు. ఐరేనియస్ క్రీస్తు శకం 130 నుంచి 200 సంవత్సరం వరకు. అపోలోజిస్టులు తూర్పున నివసించగా తార్కికులు పశ్చిమమున జీవించారు. వారిలో ప్రథముడు ఐరేనియస్. 185వ సంవత్సరములలో దుర్బోధలను ఎదిరించుచు ఫ్రాన్స్లోని లియోన్స్లో బిషప్గా ఉన్నప్పుడు వాటిని వ్రాశారు. జ్ఞానవాదములో వారి తత్వశాస్త్ర తప్పులను ఎదుర్కొనట ప్రాముఖ్యమైనది. దీనిని 5 భాగాలుగా వర్గీకరించవచ్చు. మొదటి పుస్తకము జ్ఞానవాద గుంపుల చారిత్రక వర్ణన. అది క్రైస్తవ విశ్వాసమును గురించినది. రెండవది జ్ఞానవాద తత్వశాస్త్ర విమర్శ. మూడవది జ్ఞానవాద దైవవాక్యమును బట్టి విమర్శ. నాలుగవది క్రీస్తు మాటల నుండి జ్ఞానవాదమునకు జవాబులు. ఐదవది పునరుద్ధానము గురించి జ్ఞానవాదనలను ఎదుర్కొనుట. అతడు తప్పులకు సమాధానమిస్తూ యాజకత్వమును, వేదాంత సాంప్రదాయమును మరియు నిజనిష్ట సంఘపు లేఖనముల ప్రామాణికతను సమర్థించారు. అలా రాజరికపు బిషపు అధికారమును, సాంప్రదాయ సంఘ బోధను మరియు నూతన నిబంధన అధికారమును కేనన్ను సమర్థించారు. కనుక అతడు అతని కాలంలోని తప్పులను ఎదుర్కొనటయే కాక ఒక నిర్మాణాత్మక దైవజ్ఞునిగా ఉన్నారు. కొన్నిసార్లు సంఘ నియమముల పితామహుడని పిలువబడేవారు. ఎందుకనగా క్రైస్తవ దైవజ్ఞాన సూత్రములను ఏర్పరచుటకు అతడు ప్రయత్నించారు. సంఘ విశ్వాస వివరణములను ఇచ్చిన ఈ సందర్భంలో అతని ప్రూఫ్ ఆఫ్ ద అపోస్టాలిక్ ప్రీచింగ్ అను గ్రంథము పఠించదగినది. ఆదాము పాపం వలన అతడు కోల్పోయిన దైవ స్వరూపమును భంగముంచి కలుగలేదు. క్రీస్తును అంగీకరించినచో పోయిన ఆకారము మరలా రావచ్చును. ఇతడు అపోస్తలులు స్థాపించిన సంఘముల ఆధారముగా చెప్పాను. వారి బోధలు ప్రామాణిక సిద్ధాంతములు అయినను. హిప్పోలిటస్ ఐరేనియస్ వలనే హిప్పోలిటస్ కూడా జ్ఞానవాద తప్పులను తన రెప్యుటేషన్ ఆఫ్ ఆల్ హెరసీస్, సకల దుర్బోధలను తిరస్కరించుట అను పుస్తకములో ఎదుర్కొనెను. వాటిని ఐరేనియస్ నుండి సంగ్రహించినను మరింత విస్తృతపరిచాను. రోములోని ప్రముఖ పక్షముతో పోరాడాను. వారి ప్రవర్తన ఎదిరించాను. ఒక ప్రముఖ
క్రమశిక్షణ రాహిత్యం, తత్వమును గురించిన తప్పుడు బోధలను ఖండించాను. అట్లు అతడు 3వ శతాబ్దములో ఒక ప్రముఖ వేదాంతిగా పరిగణించబడాడు. కనుక క్షమాపణ పనిలోనే కాక అతడు అపోస్తలిక సాంప్రదాయంలోనూ ప్రసిద్ధుడు. 200 సంవత్సరములలో రోము సంఘపు క్రమమును ఆరాధనను వివరించాను. బాప్తిస్మము, ప్రభుభోజన సంస్కారము, అభిషేకము మరియు ఇతర సంఘ కార్యక్రమములను తెలిపాను. దానియేలు గ్రంథము మీద వ్యాఖ్యానము వ్రాసాను. అది అతి ప్రాచీన బైబిల్ వివరణ. కొంత భాగము పరమగీతముల మీదను వ్రాసాను. పవిత్రమైన సంఘమును కోరెను. బాప్తిస్మము తరువాత చేసిన పాపములకు క్షమాపణను వ్యతిరేకించాను. తెర్తులియన్. కార్తెజీలో 2 తార్కికులు నివసించారు. వారు తెర్తులియన్ మరియు సిప్రియాన్. తెర్తులియన్ రాసిన అపోలజెటికస్ను బట్టి చూస్తే అతనిని అపోలజిస్టులుగాను లేక అతని డి అనిమా ఆత్మ ప్రారంభం అను దాన్ని బట్టి తార్కిక వేదాంతిగాను పరిగణించవచ్చును. అతడు లాటిన్ వేదాంత రోమను కథోలిక వ్యవస్థాపకుడుగా గుర్తింపబడాడు. కానీ అతడు విగ్రహారాధనను, యూదామతము ప్రథమనున్న ఐక్య పద్ధతులను మరియు జ్ఞానవాదములను సంపూర్తిగా వ్యతిరేకించాను. నిజమైన సంఘమనగా సౌవార్తికము మరియు అపోస్తలిక సంఘము నుండి వచ్చినది మాత్రమే. అది క్రీస్తు బోధ కలిగి ఉండి వాక్యమును సరిగా వివరించినదై ఉండవలనని బోధించాను. అతడు రాసిన ప్రాక్సియస్కి వ్యతిరేకము 210 ప్రముఖ వేదాంత గ్రంథం. అది త్రిత్వ సిద్ధాంతమును గురించిన ఆదిమ గ్రంథము. ముగ్గురిలో దేవుడే ఆత్మయని వివరించాను. ఈ ఆత్మ చివరకది స్థూల పదార్థమే అని వివరించాను. అతడు క్రీస్తును వివరించుచు ఆయన దైవత్వము, మానవత్వము అను 2 స్వభావములను సంతరించుకొనిన ఒకే వ్యక్తి అనేను. చివరికి అతడు మోంటనిస్ట్ తప్పులో పడిపోయినను పురాతన మధ్యయుగ మరియు పునరుజ్జీవ సంఘములో ప్రసిద్ధి పొందాను. సిప్రియన్ కార్తేజీ బిషప్ 248 నుండి 259 మధ్య కాలంలో. ఇతడు మొదట అన్యుడు, తరువాత క్రైస్తవుడయ్యాను. డేసియన్ మరణము తర్వాత సంఘానికి శాంతి రక్షణ కల్పించిన సంఘములో నిలుచుట కష్టమయ్యాను. ఈ సమస్య సిప్రియన్ సరిచేయడానికి కృషి చేశాను. బాప్తిస్మం పొందిన 2 సంవత్సరములకే ఇతనిని బిషప్ను చేసేది. డేసియన్ శ్రమల నుండి తప్పించుకునేను. కొందరు అతని సాక్ష్య జీవితాన్ని బట్టి ప్రోత్సహింపబడేది. బిషప్ అధికారమును బలపరిచాను. బాప్తిస్మ క్రమము అంగీకరించాను. ఇతడు సంఘము బడనేరదనేను. సంఘ సమైక్యమును కరపత్రము రాసెను. సంఘ సమైక్యత తాళములు పేతురును ఇచ్చెను అనెను. ఈయన నాటి నుండి బిషప్పులను ప్రత్యేకించి సంబోధించుచు పదములు పవిత్ర శ్రీ మొదలగునవి, యూకరిస్తు ఆరాధన, క్రొబొత్తులు మొదలగు సాంప్రదాయ బాహ్యాచారములను తెచ్చెను. నవోషియనులు. రోమా నగరవాసి నోవోషియన్ వీరి నాయకుడు. ఇతడు గొప్ప వేదాంతి, త్రిత్వ సిద్ధాంత గ్రంథకర్త. రోమా సంఘానికి ఫ్లావియన్ స్థానంలో బిషప్పుగా ఎన్నిక కానందున ఉగ్రుడై సిప్రియన్కు ఫ్లావియన్
కొర్నేలియన్కు వ్యతిరేకముగా తన కార్యక్రమములను కొనసాగించాను. విశ్వాసాన్ని కోల్పోయిన వారనే సమస్యతో సంఘములో చీలిక తెచ్చాను. సిప్రియన్ నవోషియన్లను ఎదిరించాను. శ్రమల నుండి తప్పించుకుని వారిని సంఘము క్షమింపరాదని, సంఘ సహవాసములో చేర్చరాదని భావించెను. ప్రజలు 2 తరగతులకు చెందినవారుగా అనగా 1 విశ్వాసాన్ని కాపాడుకునేవారును, 2 విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉన్నారని, పశ్చాత్తాపడిన వారిని సంఘములో చేర్చుకునవచ్చునని సిప్రియన్ తీర్మానించెను. వారికి బాప్తిస్మం ఇచ్చిన చాలును, విశ్వాసం లేని వారిని దేవుడే క్షమింపవలనను. అది ఒక క్రమశిక్షణే కాక అతనిని క్షమించుటకు లేక బహిష్కరించుటకు సంఘమునకు హక్కు కలదయ్యను. సంఘము దాని సార్వభౌమత్వమును ఐక్యతను ప్రకటించెను. ఈయన భావంలో సంఘం అంటే బిషప్ అంటే సంఘము ఐక్యత కలిగి ఉండాలి అని గ్రంథం రాశాను. ఆయన ఈ భావములో సంఘం ఒక్కటే, దేవుడు ఒక్కటే, క్రీస్తు ఒక్కడే, సంఘానికి బిషప్ పరిపాలకుడని రాశాను. సిప్రియన్ ఎదుర్కొన్న ప్రతి సమస్యలోనూ జయం పొందాను. బిషప్ అధికారమునకు లోబడని వారిని దుర్బోధకులుగా పరిగణించాను. కార్తేజ్ బిషప్ అయిన ఈ సిప్రియన్ నవోషియన్లను ఖండించుట తన విధిగా భావించాను. 258 సంవత్సరంలో హతసాక్షి అయ్యాను. గొప్ప పాలివిశిష్టులు లేక జ్ఞానవాద వ్యతిరేకులు జ్ఞానవాదులకు వాక్య రూపంలో జవాబు చెప్పారు. సృష్టికర్త మరియు ఉన్నత దేవుడు ఒక్కడే అనియు మరియు యేసు భూమి మీద శారీరక జీవితం సత్యమని వాదించిరి. ఆయన మరణము పునరుద్ధానము సత్యము అనేది. వీటన్నిటిని బట్టి వారు సనాతన విశ్వాసము గల అధికార సంఘ ఉద్ధరణకు తోడ్పడేది. 2వ ప్రపంచ యుద్ధము చివరి కాలం వరకు జ్ఞానవాదులు వారి వ్యతిరేకుల సమాచారముల మీద ఆధారపడి ఉన్నారు. 1945లో ఈజిప్ట్ సమీపంలో 4వ శతాబ్దపు నాటి పత్రములు కనుగొనబడెను. 50 వ్రాతలు గల జ్ఞానవాద పుస్తకములలో ముఖ్యమైనవి గాస్పెల్ ఆఫ్ థామస్, విజ్డమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది గాస్పెల్ ఆఫ్ ది ఈజిప్టియన్స్ మొదలగునవి. ఇరాక్లో మాండియన్లు రచించిన గ్రంథాలు. ఐగుప్తు దేశంలో నాగ్ హమ్మటి జ్ఞానవాద గ్రంథాలు, మానికియన్ పెపైరీలు, గ్రీకు రసవాద రచనలు, నూతన నిబంధన కాలములోని అపోక్రిఫో గ్రంథాలు ఉన్నవి. అయితే క్రైస్తవ సంఘము చాలా మట్టుకు జ్ఞానవాద గ్రంథములను నాశనము చేశాను. ఈ మతము ముఖ్యముగా సిరియా, అలెగ్జాండ్రియా, రోమా నగరములలో స్థాపించబడి వ్యాపించెను. నా ప్రియ సత్యాన్వేషకులారా, మా యొక్క వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఇంకా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయములను తెలుసుకునవచ్చును.